జ్ఞానప్రసాదాన్ని అందిస్తున్నారు, వేద జ్ఞానాన్ని అందిస్తున్నారు. వారి యొక్క ఆశీర్వచనాలు ఆయన సందేశ రూపంలో మనందరూ కూడా ఇవ్వవలసిందిగా సవినయంగా వేడుకుంటున్నాం. అందరికీ నిద్ర వస్తుంది కదా, నిద్ర వస్తుంది, ఆకలి అవుతుంది బాగా. మనం ఉన్నదే పడుకోవడానికి, తినడానికి, ఇంకేం పని మనకు? ఈ సభలతోన మనకేం పని, ఈ సమయ వేచనతో మనకేం పని? మేము పని లేక వచ్చినాం మీకు అందరం. ఎందుకంటే ఇప్పుడు ఇటువంటి సభలు ఏర్పాటు చేసి సంఘటితం చేయకపోతే మా పెండ్లం పిల్లలు అగుడైపోతారు ఇంటికాడ. మీరు సన్యాసులు, మీకు ఎవరు లేరు, తినొచ్చు, పండొచ్చు, హ్యాపీ, ఎంజాయ్ యువర్ లైఫ్, యువర్ ఓన్ లైఫ్, యువర్ రిజర్వేషన్ కదా, అవునా? అందరూ ఒకసారి గట్టిగా చెప్పాలి, భారత్ మాతా కీ. గట్టిగా చెప్పాలి, భారత్ మాతా కీ, భారత్ మాతా కీ. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. ముందుగా ఈనాటి శుభ సాయంత్రంన మనమందరం ఇక్కడ ఉపస్థితులైనాం కాబట్టి మీ అందరికీ భగవతి యొక్క కృపను ప్రసాదిస్తూ మీరు, మీ పిల్లలు, మీ కుటుంబ వ్యవస్థ, మీ బ్యాంక్ బ్యాలెన్స్, మీ ప్రాపర్టీస్, మీ ఆస్తులు, మీ జాబులు, మీ క్రెడిట్ కార్డులు, డెబిట్ కార్డులు, మీ బైకులు, మీ బండ్లు, మీ అన్ని మాన్యతలన్నీ కూడా చల్లగా 3 పువ్వులు 6 కాయల్లా అభివృద్ధి చెంది మీరందరూ సకల ఆయురారోగ్య ఐశ్వర్యములతో వర్ధిల్లాలని ఆశీర్వాదం చేస్తున్నాను. తదాస్తు. ఈనాటి హిందూ సమ్మేళనానికి మనమందరం ఇక్కడ ఉపస్థితులమైనాం. దానికి నేను ఎంతగానో సంతోషిస్తున్నాను, గర్వపడుతున్నాను. అలాగే పేరులోనే జాతీయత, భారతీయతను కలగలుపుకున్నటువంటి ప్రత్యక్ష భారతి అయినటువంటి అమ్మను ఈ వేదికకు పిలిచి ఆ తల్లి ఉన్న వేదికకు నన్ను భాగస్వామిని చేసినందుకు మీ అందరికీ ధన్యవాదాలు. ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టాలి. సత్యవాణి అమ్మగారు సామాన్యమైన మహిళ కాదు, అది తెలిసే వాళ్లకు తెలుస్తుంది. ఎందుకంటే వారి యొక్క భావాలు, వారి యొక్క జీవన ప్రయాణం అంతా కూడా ఈ దేశం కోసం, ధర్మం కోసం, ఈ దేశంలో ఉండేటటువంటి సనాతనుల కోసమే వారి జీవితం అంతా అంకితం చేశారు. అందుకోసమే వారు ప్రయాణించారు. అటువంటి త్యాగమూర్తి ఉన్న వేదికకు నన్ను పిలిపించారు కాబట్టి మనస్ఫూర్తిగా మీకు అందరికి అభినందనలు తెలియపరుస్తూ ఈనాటి హిందూ సమ్మేళనంలో ఒక ముఖ్యమైన అంశాన్ని మీ అందరికీ తెలియపరుస్తాను. హిందువులు ఎట్లా తయారైపోయినారంటే, చేసేవాడు ఎవడో చేస్తాడు, మేము మాత్రం పండగ చేసుకుంటాం. అవతల చేసేవాడు ఏం చేస్తాడు, వాడు కొట్లాడతాడా, చచ్చిపోతాడా, తన్నులు తింటాడా, ఏమైపోతాడో మాకు సంబంధం లేదు. మేము మాత్రం పండగలు చేసుకుంటాం. ఎటువంటి పండగలు చేసుకుంటాం? ధర్మంలో లేని పండగలు చేసుకుంటాం, శాస్త్రం ఒప్పని పండగలు చేసుకుంటాం, సిద్ధాంతం మెచ్చని పండగలు చేసుకుంటాం. అది హిందువుల పరిస్థితి అయిపోయింది. మొత్తం భారతదేశం అంతా ఉంది దరిద్రం. భారతదేశంలో ప్రతి పల్లెలో ఉంది దరిద్రం, ప్రతి వీధిలో ఉంది దరిద్రం. ఎలా? ఈనాడు వేదకాలం నుంచి, అనాదిగా లక్షల సంవత్సరాల నుంచి మానవుని యొక్క తెలివి గణించి గుణించినప్పటి నుంచి ఇప్పటి వరకు మనం హోమాలు చేస్తాం, యజ్ఞములు చేస్తాం, యాగములు చేస్తాం. యజ్ఞయాగాది కరతులు చేసేటప్పుడు నెయ్యి అవసరమవుతుంది. స్వాహ మహాలక్ష్మి స్వాహ, మహాసరస్వత్యై స్వాహ. స్వాహకారం చెప్తూ అగ్నిహోత్రంలో ఆజ్యంగా ఇచ్చేది నెయ్యి. ఆ నెయ్యి ఎక్కడి నుంచి వస్తుందయ్యా? గోమాత నుంచి వస్తుంది. కానీ ఒక పులిని చంపితే కేసు అవుతుంది, ఒక జింకను చంపితే కేసు అవుతుంది, మిగతా ఏ జంతువుని చంపిన కేసు అవుతుంది. కానీ మన ధర్మానికి ప్రతిష్టాత్మకమైనటువంటి యాగాది క్రతువులు చేయాలంటే ఆవు నెయ్యే కావాలి. అటువంటి అమృతాన్ని ఇచ్చే గోవుని చంపుతుంటే మనమందరం మూతి మీద ఏలేసుకొని కూర్చున్నాం చూడండి. అది హిందువుల యొక్క పరిస్థితి. పులి వల్ల ఎవరికి లాభం ఉంది? జింక వల్ల ఎవరికి లాభం ఉంది? దాన్ని చంపితే కేసులు అవుతాయి. మనం పూజించుకునేడానికి ప్రతి సందర్భములో గోవు లేనిదే భారతీయ సంతతి లేదు,
ఋషి జన్మలు లేవు, హిందువుల యొక్క జన్మ లేదు. హిందువు అంటేనే గోవు. మీకు గృహప్రవేశాలు చేసుకోవడానికి గోవు కావాలన్నా పెద్ద పులి కావాలన్నా? పితృదోషాలు పోగొట్టుకోవడానికి, దాన ధర్మాలు చేయడానికి, సర్వపూజలకు విశ్వమాత అయినటువంటి గోవు కావాలి. కావున గోవు చచ్చిపోతుంటే ఎవడు మాట్లాడాడు? ఏ చట్టం మాట్లాడదు, ఏ రాజకీయ నాయకుడు మాట్లాడాడు. ఇది హిందువుల పరిస్థితి. హిందువు ఎక్కడున్నాడు, హిందువు యొక్క స్థాయి ఎక్కడుందో ఒకసారి ఆలోచన చేయండి. ఒకసారి గోవు కనుమరుగైపోతే మీ యజ్ఞం ఏమిటితోనే చేస్తారు? పులిపాలతో నెయ్యి తీస్తారా? జింక పాలతోనే నెయ్యి తీస్తారా? గాడిద పాలతోనే నెయ్యి తీస్తారా? పంది పాలతోనే నెయ్యి తీస్తారా? గోవుని కాపాడండి అయ్యా, గోవుని జాతీయ జంతువుగా ప్రకటించండి అయ్యా, గోవదలు ఆపండి అయ్యా అని మేము అడుగుతున్నది. మేమేదో పాలు పెరుగు తిని బొజ్జలు పెంచుకోవడానికి అడుగుతలేం. ఈ ధర్మం ఎప్పుడు కనుమరుగైపోతుందంటే గోవు లేని నాడు కనుమరుగైపోతుందని వాళ్ళకి తెలుసు. అందుకే పని పట్టుకొని మరి చంపుతున్నారు. మనల్ని ప్రత్యక్షంగా దాడి చేసి దెబ్బతీసే దమ్ము వానికి లేదు. హిందువుని నాశనం చేయాలంటే వాని సత్తా సరిపోవట్లే. మనమంతా గోమాతతో ముడిపెట్టి ఉన్నాం. గోవు జన్మతో మన జన్మ ముడిపడి ఉన్నది. అందుకే ఆ విశ్వమాతను పొట్టన పెట్టుకోవడానికి పన్నాగం పెట్టుకొని పని కట్టుకొని ప్రయత్నం చేస్తున్నారు. ఎవడు మాట్లాడుతున్నాడు? ఎవరు మాట్లాడుతున్నారు? బజరంగ్ దళ్ కార్యకర్తలు మాట్లాడతారా? విశ్వ హిందూ పరిషత్ కార్యకర్తలు మాట్లాడతారా? ఆర్ఎస్ఎస్లు మాట్లాడతారా? లేకపోతే నాలాంటి సన్యాసులు మాట్లాడతారా? సరే, మేము మాత్రమే గోమాతను పూజిస్తాం, మేము మాత్రమే ఇంటి వస్తువు తీసుకొచ్చుకుంటాం, మేము మాత్రమే ఆమె కాళ్ళు గడిగి నెత్తిమీన పోసుకుంటారు, మీరెవరు చేసుకోకండి. చెప్తి కదా ఆరంభంలోనే, పండగలు మేము చేసుకుంటాం, తనులు ఎవడం తినుకోకో. పండగలు మేము జరుపుకుంటాం, ఎవడం చచ్చిపోకోకో. ఇదెక్కడి ధర్మం? ఎవడు చెప్పిండి ఈ శాస్త్రం? సనాతన ధర్మం అది చెప్పలే. ఏం చెప్పిందో తెలుసా? ధర్మం ఎన్నటికైనాను నీతోనే ప్రారంభం కావాలి. నువ్వే ధర్మవీరుడవు. ధర్మం నీ నుంచే కాపాడబడాలి. ఎవడో వచ్చి కాపాడతాడనుకోవడం అజ్ఞానం. అది హిందువుల లక్షణం కాదు. ఎలా చెప్తున్నావు స్వామి మాట అంటే, పరమాత్మనే ఆయుధం పట్టుకొని అవతారం ఎత్తాల్సి వచ్చింది. భగవంతుడే ఆయుధం బట్టి అవతారం ఎత్తాల్సి వచ్చింది. ఉత్త చేతులతో వచ్చిలేడు. అది మనందరికి ఆదర్శం. కానీ మనం ఏం చేస్తున్నాం? ఎవరో వచ్చి మాట్లాడతారులే మనకెందుకు అనుకుంటున్నాం. ఇది వలదు. ఇంతవరకు ఉన్నదేమో, ఇక ముందు అది మనకు అవసరం లేదు. ప్రతి ఒక్కరు నేనే స్వయం ప్రత్యక్ష బ్రహ్మ, నేనే శివం, కేవలం శివతత్వం మాత్రమే కాదు, రుద్రతత్వం కూడా నాలో ఉందని చూపాలి. అదే సనాతన ధర్మం యొక్క లక్ష్యం. అది అవసరం పడ్డది ఇప్పుడు. గతంలో బ్రతికాం, మన మైకంలో మనం బ్రతికాం. ఇప్పుడు అలా ఉండడానికి అవకాశం లేదు. ఇది మీరు అందరు బాగా గుర్తుపెట్టుకోవాలి. గుర్తుపెట్టుకోకపోతే ఏం జరుగుతుందంటే, ఒకటి మాత్రం పక్కా జరుగుతుంది. గాజులు లేని కాపురం చూస్తారు, నష్టన బొట్టు లేని రండముండల రాజ్యం చూస్తారు. ప్రపంచమంతా అదే జరిగింది. భారతదేశానికి ఆ దౌర్భాగ్యం పట్టకుండా ఉండాలంటే మన అస్తిత్వం కోసం మనం మాట్లాడాలి. చూడండి, ప్రపంచ పటంలో సనాతనుని దేంట్లో గొప్పగా చేసి చూడాలి ఒక్కసారి చెప్పండి. టెక్నాలజీలో మిమ్మల్ని గొప్పగా చూడమంటావా? మీకన్నా తోపులుండరు ప్రపంచంలో. డబ్బులో గొప్పగా చూడమంటావా? మీకన్నా తోపులుండరు ప్రపంచంలో. దేంట్లో నీ అస్తిత్వం గొప్పదో చెప్పండి చూద్దాం. ఎలా నేను గొప్పగా